సో పక్కన మరి శ్రీలీలను పెట్టారయ్యా తోడుగా. అమ్మా తల్లే ఏం చేద్దాం అనుకుంటున్నాం అని. మరి అఖినేని అఖిల్ గారిది లెనిన్ గ్లిమ్స్ వచ్చింది మీకు ఎలా? అఖిల్ లెనిన్ లెనిన్ అఖిల్ పలకడం పలకడం కూడా రాలేదు. సో పక్కన మరి శ్రీలీలను పెట్టారయ్యా తోడుగా. అమ్మా తల్లే ఏం చేద్దాం అనుకుంటున్నాం అని. సో కొంచెం దీని మీద నమ్మకం ఏంటంటే నాకు ప్రొడ్యూసర్ నాగవంశి అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా నమ్మకం కలుగుతుంది. సో తమ్ముడు తమ్మను ఉన్నాడు వెనక బ్యాక్గ్రౌండ్ మీకు గట్టిగా ఇచ్చాడు. సో ఈ మధ్య సేమ్ ఇలాగే బ్యాక్ డ్రాప్ లో ఏకడ దసరా తర్వాత మన పుష్ప రంగస్థలం ఇప్పుడు రీసెంట్ గా నాని ఒక రెండు రిలీజ్ చేసి చూసారా. సో ఆ కోవలో కనబడుతుంది. అంటే మొత్తం అందరు జోనర్ మార్చేసుకొని వెళ్తున్నారు అనమాట. టోటల్ రస్ట్రిక్ గా ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయి అనే ఆలోచన వచ్చినట్టుంది. గట్టిగా ప్లాన్ చేసినారు. సో అక్కనే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొంచెం నమ్మకం కలిగింది. సో నాగవంశి ఈ మధ్య హిట్లు కొట్టుకుంటూ పోతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్ అంటే మన త్రిక్రమ్ గారి పంచ్ డైలాగ్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది ఆయన సైడ్ నుంచి. సో ఒక చాలా రోజుల తర్వాత అని కాదు, చాలా సంవత్సరాల తర్వాత అఖిల్ కి మంచి సక్సెస్ వస్తుందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది. తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మంచి లాస్ట్ మూవీ ఇదే హైప్ తో ఇచ్చారు. ఇంతే ఎక్కువ ప్రమోషన్ చేసి చాలా హైప్ ఇచ్చారు అనమాట. మరి అది డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ మూవీ కూడా సేమ్ అదే హైప్ ఇచ్చారు. మరి ప్రొడ్యూసర్ల మీద నమ్ముతున్నాను నేను. డైరెక్టర్ కూడా ఏమో కానీ ప్రొడ్యూసర్ల మీద నమ్మకం ఉన్నది నాకు. నాగవంశి అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి. సో కొడుకుని ఏదో విధంగా సక్సెస్ బాటలో అందించాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ గా తండేలతో దడేలు అనిపించండి పెద్ద కొడుకు. సో ఇక నుంచి కంటిన్యూగా వీళ్ళకి సక్సెస్ వస్తాయనే ఫీలింగ్ కలిగింది. నాగార్జున అన్నయ్య కూడా తమిళ్లో ఏదో ధనుష్ డైరెక్షన్ లో సినిమా వస్తున్నట్టుంది కదా. సో ఇక ఆగకుండా ముందుకు వెళ్తారేమో అనే ఫీలింగ్ కలిగింది. అలాగే వీళ్ళ ఫ్యామిలీ 100 crores క్లబ్ లో కూడా ఎంటర్ అయింది కాబట్టి సో ఇక ముందు నుంచి అయినా జాగ్రత్తగా చూసుకుంటూ సినిమాలు చేస్తారని అనిపిస్తుంది. శ్రీలీల ఉంది కాబట్టి మంచిగా మనోటి తగ్గట్టుగా డాన్స్ మూమెంట్లు ఖచ్చితంగా ఉంటాయి. మంచి డాన్స్ స్టెప్స్ ఉంటాయి. సో డాన్స్ మాస్టర్లు కనుక గట్టిగా ఉంటే అబ్బాయిలకు కావాల్సిన అన్ని హంగులు ఇలా ఉండిపోతాయి. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నాగార్జున అంటే కాస్త ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు కాబట్టి. సో మనమని ఒక టైటిల్ కూడా పడింది. డైరెక్టర్ దానికి సంబంధించిన ఏంది విక్రమా. సో సేమ్ ప్రొడక్షన్ అని ఈసారి ఇక్కడ చాలా మంది ఏమన్నారంటే టైటిల్ ఏమో లెనిన్ అని పెట్టారు, కానీ చూస్తే కుర్రాడు బొట్టు పెట్టుకున్నాడు, మెడలో ఆంజనేయ స్వామి బెల్ట్ వేసుకున్నాడు, ఇవన్నీ వేసుకున్నాడు. లెనిన్ అనే పేరు హిందుత్వంలో ఎక్కడ కనపడలేదు కదా, ఏంది అసలు కాంట్రడిక్షన్? సో మరి అన్ని కులాలకు మతాలకు సంబంధించి అన్నిటిని కలిపి ఏమన్నా తీస్తున్నారేమో. మన భారతదేశ చరిత్ర అంటే అన్ని కులాలు మతాలు కలిసి ఉంటారని ఒక ఉన్నది కదా మనకు చరిత్రలో. సో అలా వెళ్తుండొచ్చు. సో టోటల్ మరి ట్రైలర్ వస్తే మరి ఇంకేమన్నా ముందు చెప్పగలుగుతాం. కానీ పాటలు ఏమైనా రిలీజ్ అయితే పాటలు కూడా ఎలా ఉంటాయో చెప్పగలచ్చు. సో తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఖచ్చితంగా లేపుకొస్తారు. మరి బయట ఒక టాక్ నడుస్తుంది, అఖిల్ గారి మూవీస్ ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి వస్తలేరు అని చెప్పేసి నాగార్జున గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఏమంటారు? సో ఈ సినిమా తర్వాత వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. ఎందుకంటే నాగార్జున గారు ఉన్నారు, నాగవంశి ఉన్నారు కాబట్టి ఈ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది. అబ్బా అన్న ఉందన్నా. మామూలుగా అయితే లేదన్న, చూడగానే మాసులు అంతే. ఇది ఒక మాస్ బీట్ అంతే. ఇప్పటిదాకా మనం అఖిల్ని చూసింది ఒక లెక్క, ఈ సినిమాలో ఇంకో లెక్క, కొత్త కోణంలో. పైగా ఈ సినిమా ఏంటంటే ఏదో రాయలసీమ ఫ్లాష్ బ్యాక్ ఏమో, మామూలుగా లేవున్నా డైలాగులు కానీ మధ్యలో శ్రీలీలను చూడగానే నాకైతే ఒక్కసారిగా లేచిపోయినాయి ఎక్కడొక్కడ. ఏంది అభిమానంతో ఎగిరిపోయినాయి అంతే నాకు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పోయా, ఈ సినిమా ఇంట్రెస్ట్ కొట్టబోతున్నాం అంతే. ఇప్పటిదాకా అతనికి లాస్ట్ మూవీ అఖిల్ గారిది అనుకున్నంత విజయం ఇయ్యలేకపోయింది ఆయనకు. ఈ మూవీ అన్న మంచి సక్సెస్ ఇస్తుందంటారు. అదే అతను చెప్పాడు, ఎవరు అఖిల్ గారు చెప్పారు ఏమని, సినిమా హిట్ కొట్టందే జనాల్లోకి రాను, బయటికి రాను అన్నాడు. కానీ ఈ సినిమాతో హిట్ కొట్టి వస్తాడు ఖచ్చితంగా. నాగార్జున గారు, నాగ చైతన్య గారు, అందరూ, అఖిల్ గారు అందరూ మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ మా ముందుకి రాబోతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఇండస్ట్రీ కొట్టబోతున్నారు. ఎందుకంటే పైగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. పైగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, తమనన్న. ఆ తమనన్న చేసిన మ్యూజిక్ అయితే చెప్పలే అసలు. ఇప్పుడు దాకా తమనన్న చేసిన సినిమాలన్నీ ఇట్లే. పైగా సినిమా ఏం స్టోరీ, మా స్టోరీ ఇది. పైగా లాస్ట్ లో మనం అనే టైటిల్ అనమాట. మనం అనే టైటిల్ వేసారంటే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ అయితే చాలా బాగా అనిపించింది బ్రో. చాలా రోజుల నుండి వెయిటింగ్ చేస్తున్నాము మన అఖిల్ అనేది మూవీ రావాలని. ఈసారి బాగుంది బ్రో, మాస్ లుక్ కానీ బాగుంది. అఖిల్ అనేది మంచి సెట్ అయింది బ్రో. రాయలసీమ స్టోరీ అనుకుంటా బ్రో, ఇది చాలా బాగుంటాడు బ్రో. ఈసారి ఎప్పటి నుండో కోరుకుంటున్నాం మా అఖిల్ అన్న ఎప్పుడు వస్తాడని. నాగార్జున ఫ్యామిలీ నుండి అఖిల్ అన్న ఎప్పుడు వస్తాడని. తండేలు అన్న వచ్చాడు,
ఇప్పుడు ఈయన తమ్ముడు రావాలని మేము కోరుకుంటున్నాం బ్రో, ఫ్యాన్స్ గా కోరుకుంటున్నాం, గట్టిగా కోరుకుంటున్నాం బ్రో. చాలా మంచి సినిమా ఈసారి ఇట్టు కొట్టాలి కంపల్సరీ. అన్నయ్య అన్నా నువ్వు ఇట్టు కొట్టాలన్నా, మేము అదే కోరుకుంటున్నాం అన్నా, నువ్వు రావాలి. నాగార్జున ఫ్యామిలీలో అందరికన్నా మంచి పెద్ద హీరో నువ్వే కావాలన్నా, నిజంగా అంటే కోరుకుంటున్నాం. లక్షణంగా నిజంగా అంటే ప్లీజ్ అన్న, మంచి సినిమా, ఈ స్టోరీ మంచిది ఎంచుకున్నావు, మన డైరెక్టర్ గారు మంచిగా తీశాడు, సినిమా మాత్రం ఇది కంపల్సరీ హిట్ అవుతుంది అన్న. సో మరి లాస్ట్ మూవీ అఖిల్ గారిది అంతగా వాళ్ళు అనుకునే అంత సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. మరి ఈ మూవీ అన్న ఆయన కెరియర్ బెస్ట్ మూవీ అవుతుంది. ఇది కంపల్సరీ అవుతుంది బ్రో. నెక్స్ట్ అంతకు ముందు మూవీ స్టోరీ ఎలా ఉందో నాకు తెలియదు బ్రో, ఈ మూవీ చూసా బ్రో, ఇప్పుడే చూశాను గ్లిమ్స్, సూపర్ ఉంది బ్రో. ఆయన మాస్ లుక్ ఉంది బ్రో. ఈసారి చాలా మంది హీరోలు కానీ మాస్ లుక్ లోని ఈసారి ఎంట్రీ అవుతున్నారు. మన రామ్ చరణ్ గారు కానీ ఎంట్రీ అవుతున్నారు. చాలా బాగుంటది ఈసారి సినిమాలు 2025లో. చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత, అదే మొన్న అఖిల్ కొంచెం ఫ్లాప్ లో ఉన్నాడు, ఈ సినిమా మాత్రం నెంబర్ 1 స్థానంలో సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఎందుకంటే ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఒకటి, తర్వాత చాలా మాస్ క్యారెక్టర్లో అఖిల్ చేశారు కాబట్టి ఈ సినిమాని ల్యాబ్ రిపోర్ట్ మాకు తెలిసిన సినిమా వాళ్ళం కాబట్టి సెన్సేషనల్ కాబోతుంది. ఒక పెద్ద హీరో స్థాయికి ఈ మన అఖిల్ కూడా వెళ్ళే సినిమా లాగా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ మూవీ కాబోతుంది. అఖిల్ లైఫ్ లో సూపర్ డూపర్ హిట్, ఫస్ట్ హిట్ అన్నమాట. సో మరి ఏజెంట్ కి కూడా ఇలానే చాలా హైప్ ఇచ్చారు. అంటే డైరెక్టర్ కానివ్వండి, ఆ మూవీ టీమ్ కానివ్వండి, ప్రమోషన్ పరంగా కానివ్వండి, చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు. కానీ పెద్ద డిజాస్టర్ అయింది అది. మరి ఈ మూవీస్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. మరి ఈ మూవీ అన్న అఖిల్ గారికి కలిసి వస్తుంది? ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే దీన్ని చాలా చాలా కూలంకోసంగా చాలా కథలు విన్న తర్వాత ఈ సినిమా లేని సినిమా ఒప్పుకున్నారు కాబట్టి ఈ సినిమా మాత్రం సొంతంగా చేస్తున్నారు, ఆ ధైర్యంతోనే సొంతంగా కూడా చేస్తున్నారు. ఈ అఖిల్కి కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా పెద్ద హీరోల సరసన నిలబడబోతున్నాడు, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. మరి ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించి అఖిల్ గారు ఈసారి చాలా వైలెంట్ గా కనిపించబోతున్నారు. అవును, మరి ఆ లుక్ ఆయనకు సెట్ అయింది? సెట్ అయింది, బ్రహ్మాండం సెట్ అవుతుంది. ఆయన మంచి యాక్టర్ అండి, కాకపోతే హిట్లతో పడలేదు కానీ సరైన హిట్లు. సూపర్ డూపర్ యాక్టర్, మన తెలుగు సినిమాని, మన తెలుగు ఇండస్ట్రీని వెళ్ళే యాక్టర్ అతను. వాస్తవంగా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఎందుకు చెప్తున్నా, అతను సూపర్ మంచి యాక్టర్. కానీ ఆయన మరి ఏంటో కానీ ఆయనకు సరైన హిట్ పడలేదు. మరి ఆ ఎంచుకున్న కథలు అలాంటివో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ సినిమా మాత్రం ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఇది సెన్సేషనల్ మూవీ కాబోతుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఎందుకు చెప్తున్నా, అతను సూపర్ మంచి యాక్టర్. కానీ ఆయన మరి ఏంటో కానీ ఆయనకు సరైన హిట్ పడలేదు. మరి ఆ ఎంచుకున్న కథలు అలాంటివో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ సినిమా మాత్రం ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఇది సెన్సేషనల్ మూవీ కాబోతుంది.